హాయ్ ఫ్రెండ్స్, ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ జాబ్స్ కోసం సెలెక్షన్ వచ్చేసి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా పూర్తి చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పీజీటీకి వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్లస్ బీఈడి ఇన్ 50% మార్క్స్, టీజీటీ గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఈడి ఇన్ 50% అగ్రిగేటెడ్ పర్సెంటేజ్, పీఆర్టీకి వచ్చేసి గ్రాడ్యుయేషన్ ప్లస్ 2 years డిఈఐడి బీఈఐడి ప్లస్ అండ్ ఆల్సో బీఈడి. సీటెట్ లేదా టీఈటీ లేకపోయినా మనము ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్మీ స్పౌస్ వాళ్ళకైతే ఫ్రెష్ క్యాండిడేట్కి బిలో 40 years, 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు బిలో 45 years, 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు 50 years, 9 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు బిలో 57 years. అదర్స్కు బిలో 40 years వచ్చేసి ఫ్రెష్ క్యాండిడేట్, బిలో 57 వచ్చేసి 5 years ఎక్స్పీరియన్స్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 23-24 నవంబర్ 2024 తేదీ జరగబడుతుంది. అదేవిధంగా ఎక్కువ మంది అప్లై చేసుకుంటే 25వ తేదీ నవంబర్ 2024ను రిజర్వ్ డేగా ప్రకటించారు. ఫైనల్ స్కోర్ కార్డ్ అవైలబుల్ ఆన్ 31/3/2025. మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ కావాలి కాబట్టి అందుకోసం ఆధార్ కార్డ్ మరియు మొబైల్ నెంబరు, దాంతోపాటు ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా ఇవ్వవలను. దీంతోపాటు రీసెంట్ ఫొటోస్, ఓ సిగ్నేచర్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, దీనికోసం 10th మార్క్స్ మేము కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ అవసరమవుతుంది. 385 రూపాయలను ఎగ్జామ్ ఫీజుగా నిర్ణయించారు. దీనిని ఆన్లైన్ ద్వారా చెల్లించవలేను. పీఆర్టీ, టీజీటీ, పీజీటీ అన్ని పోస్టులకి అర్హత ఉన్నవాళ్ళు విడివిడిగా అప్లై చేసుకోవాలను. టైమ్ లైన్స్ రిజిస్ట్రేషన్ మనకు స్టార్ట్ అయ్యి 10 సెప్టెంబర్ 2024 నుంచి 25 అక్టోబర్ 2024 వరకు. అడ్మిట్ కార్డ్స్ 12 నవంబర్ 2024. ఎగ్జామ్ డేట్స్ వచ్చి 23/24/2024. రిజర్వ్ డే 25 నవంబర్ 2024. రిజల్ట్ పబ్లిషన్ మనకు వచ్చేసి 10/12/2024. 139 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ని మొత్తం 35 క్లస్టర్స్గా డివైడ్ చేసి మనకి ఇక్కడ లిస్ట్లో ఇవ్వడం జరిగింది. ఇవి మనకు కొద్ది వరకు ప్లేస్మెంట్స్ కోసం హెల్ప్ అవుతుంది కాబట్టి కొద్దిగా అబ్జర్వేషన్ చేసుకుంటే మంచిదని ఇక్కడ చూపించడం జరుగుతుంది. లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫర్ ద ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అట్ పీజీటీ లెవెల్. పీజీటీలో వచ్చేసి మొత్తం మనకు 18, టీజీటీలో 8, పీఆర్టీలో 2 మనకు ఇక్కడ చూపించారు. మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ టీచర్స్ ఇన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లెవెల్ పీజీటీ ఎలిజిబుల్ ఫర్ టీచింగ్ క్లాసెస్ 9th to 12th. మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అన్నీ చూపిస్తున్నారు. మనము ఏ దానికి ఎలిజిబుల్ దాన్ని చూసుకొని అప్లై చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మనము దీనిని అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనము చూస్తున్నాం పీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్. అదేవిధంగా కింద మనం చూస్తే పీజీటీ ఇన్ఫర్మేషన్ ప్రాక్టీసెస్ కోసము మనం క్వాలిఫికేషన్స్ చూస్తూ ఉన్నాము. పీజీటీకి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ మనం ఈ నోటిఫికేషన్లో చూస్తున్నాము. కాబట్టి మనం ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ టీచర్స్ ఇన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లెవెల్ టీజీటీ ఎలిజిబుల్ ఫర్ 6th to 10th క్లాస్ టీచ్ చేయడానికి ఈ పోస్టులు మనకు ఉంటుంది. మనకు టీజీటీకి సంబంధించి క్వాలిఫికేషన్ సబ్జెక్ట్ వైజ్గా ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మనం దీంట్లో ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకుంటే మనకు ఏదైనా అవకాశం ఉంటే జాబ్స్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. నాకు కొద్దిగా ఐడియా లేదు కాబట్టి నేను ఏదో విధంగా చేస్తున్నాను. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్షమించండి. మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ టీచర్స్ ఇన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లెవెల్ పీఆర్టీ ఎలిజిబుల్ ఫర్ క్లాసెస్ 1 to 5th. పీఆర్టీకి సంబంధించి క్వాలిఫికేషన్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. పీఆర్టీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాము.
టెస్ట్ బ్లూ ప్రింట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఫర్ ప్రైమరీ టీచర్స్. పరీక్ష వచ్చేసి 3 గంటలు, 200 మార్కులు ఉంటుంది. 200 ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్లో క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ 1/4 ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలను. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ బ్లూ ప్రింట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఫర్ టీజీటీ. క్వశ్చన్స్ వచ్చేసి 200 ఉంటాయి. పరీక్ష 3 గంటలు. క్వశ్చన్స్ 200 ఉంటాయి. మల్టిపుల్ చాయిస్లో క్వశ్చన్ ఉంటుంది. ప్రతి తప్పుకు 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాము పీజీటీకి సంబంధించి బ్లూ ప్రింట్ చూస్తున్నాము. పరీక్ష 3 గంటలు, 200 మార్కులకి 200 ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్లు ఉంటాయి. ప్రతి తప్పుకు 1/4 నెగిటివ్ మార్కింగ్. లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో మనము ఎగ్జామ్ రాసుకోవడానికి ఉపయోగంగా ఉంది.